తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మండు టెండల్లాగా బగబగబగ మండిపోతున్నాయి. ఓవైపు అధికార కాంగ్రెస్ పార్టీ, ఇంకోవైపు ప్రతిపక్ష విపక్ష నేతలు. మరొక శ్రీలంక లాగా మారుతా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటూ కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి అయినటువంటి బండి సంజయ్ కామెంట్ చేస్తూ ఉంటే, ఇంకోవైపు 1,50,000 కోట్ల అప్పు చేసింది ఇది ప్రజాపాలన అంటూ కిషన్ రెడ్డి అంటున్నాడు. ఇక కేసీఆర్ జాతిపిత అయితే రేవంత్ రెడ్డి బూతుపిత అంటూ హరీష్ రావు మాట్లాడుతున్నాడు. సో ఇంకోవైపు తాగుబోతు మాజీ ముఖ్యమంత్రి అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతారు. ఈ అన్ని అంశాల గురించి మాట్లాడదాం. ప్రధానంగా ఇవాళ బీసీ కులగణకు సంబంధించి 42% రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఈ 2 బిల్లులు కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సో మాట్లాడడం ప్రస్తుతం మనతో పాటు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి కల్వ సుజాత గారు. మేడం నమస్తే. సో చాలా లాంగ్ బ్యాక్ మీ కొడుకు పెళ్లి అనంతరం మళ్ళీ ఇప్పుడు కలుస్తా ఉన్నాం. సో ఏమనిపిస్తుంది ఈ రాజకీయాలు ఇవన్నీ చూస్తూ ఉంటే? నిన్న ముఖ్యమంత్రి గారు కౌంటర్ చేయడం, దానికి హరీష్ రావు కౌంటర్ చేయడం. సో హరీష్ రావు జాతి పిత అంటున్నాడు కేసీఆర్ను, మీరేమో తాగుబోతు అని మీరు అంటున్నారు. ఎట్లా చూస్తారు? ఇది అవాస్తవమో వాస్తవమో చెప్పాలి. దాగుబోతు ముఖ్యమంత్రియా కాదా చెప్పాలి ఒకసారి. ఏడాదికి ఒకసారి ఫామ్ హౌస్లో నుంచి బయటికి రాకుండా తాగి ఫామ్ హౌస్లో వండుకునేటటువంటి గత ముఖ్యమంత్రి. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి 14 గంటల నుంచి 16 గంటల వరకు పనిచేస్తున్నాడు. తేడా అయితే కనబడుతుంది కదా. ఆ ముఖ్యమంత్రి ఏనాడు ప్రజల ముందుకు రాకుండా, ఏనాడు కూడా ప్రజల సమస్యలు పట్టించుకోకుండా, తను అనుకున్నదే వేదం, తను అనుకున్నదే శాసనము అన్నట్లు నడిపించినటువంటి ఈ కేసీఆర్ ఎన్నోసార్లు మనం చూసినాం కూడా. సభలలోకి వచ్చేటప్పుడు మెట్లెక్కని రాకుండా ఊగుతుండే, హెలికాప్టర్ల నుంచి దిగుతుంటే కింద పడిపోయాడు తాగి. ఎన్నోసార్లు ఇవన్నీ సంఘటనలు మనం చూసినాం. తాగిన ముఖ్యమంత్రి తెలంగాణకి ఏ విధంగా అయితే తాగుబోతుల రాజ్యం చేసిండో, గల్లీ గల్లీకి లైసెన్సులు ఇచ్చి వైన్లు లిక్కర్ షాపులు పెట్టించి గుడి చూడలే బడి చూడలే పక్క పక్కన. అప్పట్లో గతంలో కిలోమీటర్ రేడియస్లో గుడికి బడికి దూరంగా వైన్లు లిక్కర్ షాపులు ఉంటుండే. మరి అలాంటిది పోయి గల్లీ గల్లీకి అదేదో పెద్ద వ్యాపారం అన్నట్టు, కిరాణా వ్యాపారం అన్నట్టు దాన్ని విస్తరింపజేసినటువంటి తాగుబోతు వ్యవహారం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరికి ఏది చేతనైతుందో అది చేశారు. ఆయన తాగుతాడు కాబట్టి తాగుబోతులను పెంచాడు. డ్రగ్ మన హైదరాబాదులో ముఖ్యంగా మాదక ద్రవ్యాల కథ నడిచింది ఎవరి హయాంలో చెప్పండి. ఎందుకు భారతదేశంలో అటు సైడు వేరే రాష్ట్రం సైడు ఉన్నట్టుగా తెలంగాణని, హైదరాబాదుని డ్రగ్స్ పూర్తిగా పరిచయం చేసినటువంటి వాళ్ళు, పూర్తి స్థాయిలో సర్వనాశనం చేసినటువంటి వాళ్ళు కొడుకు, తాగుబోతుల రాజ్యం చేసినటువంటి వారు కేసీఆర్. కాబట్టి వాళ్ళకి ఏం నామకరణం చేయాలనో ఒకసారి ప్రజలే నిర్ణయించారు. కాబట్టి సుజాత గారు ప్రధానంగా 10 ఏళ్ల పాటు తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి, సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. సో ఆయన అవమానపరిచేలా రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడతాడు అనేది బీఆర్ఎస్ నేతల కాన్సెప్ట్. సో ప్రధానంగా హరీష్ రావు డిమాండ్ చేస్తా ఉన్నాడు, సారీ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి అనేది వాళ్ళ డిమాండ్. ఎందుకు చెప్తారు? మీరు మా ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్ల నోటికి వచ్చిన కూతలు కూసుకుంటా. ఇప్పుడు ఆయన కూడా ముఖ్యమంత్రే కదా. ఆయనకు కూడా 18-20 ఏండ్ల రాజకీయ అనుభవం ఉన్నది కదా. మరి ఆయనను కూడా పట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్లు తిడుతుంటే ఆయన ఎందుకు ఊరుకుంటాడేమో? చీముడు ఎత్తురు లేదా ఒంటిలా? నీకు అధికారం ఉన్నప్పుడు, నీకు మీ నాయన కూర్చున్నప్పుడు ఒక్క ప్రెస్ మీట్లో కూర్చుంటే 100 బూతులు మాట్లాడుతుండే. అప్పుడు లేనటువంటిది మీరు చేసిన వ్యవహారం మీద కేవలం ఆయన ఎవరికి ఏం చేయకుండా అందరినీ తిడుతుండే. ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం పట్టించినటువంటి వ్యక్తిని తిట్టకపోతే ఎవరిని తిడతారు? వాళ్ళ ఆస్తులన్నీ గుంజుకొని తెలంగాణ జాతికి అంకితం చేస్తే అప్పుడు తెలుస్తుంది బూతులా బాతులా, లేకపోతే ఉన్నటువంటిది బిర్యానీ దినుడా, ఉన్నది బుర్జ్ ఖలీఫాల బతుకుడా తెలుస్తుంది. నేను ఎన్నోసార్లు చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా, తెలంగాణ దోపిడీకి కారణమైనటువంటి కుటుంబాన్ని తిట్టకుంటే ఏం చేస్తారు? బరాబ్బర్ తిడతారు. సామాన్య ప్రజలే తిట్టిండ్రు. ముఖ్యమంత్రి స్థాయిలో బరాబ్బర్ ప్రజల పక్షాన తిట్టాల్సినటువంటి అవసరం. ఎందుకంటే తెలంగాణను భ్రష్టు పట్టించిండు, తెలంగాణను అప్లపాలు చేసిండు, తెలంగాణను సర్వనాశనం చేసిండు. ధనిక రాష్ట్రాన్ని పేద రాష్ట్రంగా కాదు, అప్పుల రాష్ట్రం. పేద రాష్ట్రమైనా పర్వాలేదు, నా ఇంట్లో నేను గంజి దాగి బతకొచ్చు. కానీ పొద్దున్న లేసా నా ఇంటి మీద అప్పు ఉన్నదని చెప్పి టెన్షన్లో బతికేదానికన్నా మరి కుక్కలు చింపిన ఇస్రాకు చేసినప్పుడు ఎట్లా టెన్షన్తో బతకరు తెలంగాణ ప్రజలు? స్ట్రెచ్చర్ అనేది ఒకటి కాంట్రవర్సీ అవుతుంది తెలంగాణలో. ముఖ్యమంత్రి గారేమో నేను పార్టీని ఉద్దేశించి మాట్లాడి అంటారు, కానీ బీఆర్ఎస్ నాయకులు మాజీ ముఖ్యమంత్రిని చంపాలని కుట్ర చేస్తా ఉన్నారు. సో స్ట్రెచ్చర్ మీద ఉన్న వ్యక్తి మార్చరీకి పోతారని ఎట్లా అవమానపరుస్తారు? ఎందుకు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు అనేది మీరు ఏమో మాట్లాడారు కదా, వస్తాడు పులి గిలి అని మాట్లాడి ఏం చేశారు? నేను ఇప్పటి వరకు ఆయన 57 లక్షల అనుకుంటా కదా మరి ప్రజల సొమ్ముని
తీసుకున్నాడు ఒక ఎమ్మెల్యే పదవిలో ఉండి. ఉమ్. అటు గజ్వేల్కి కానీ ఇటు అసెంబ్లీకి కానీ తెలంగాణకు ప్రధాన ప్రతిపక్షమైన నాయకుడు చేయాల్సినటువంటి బాధ్యత కదా ఒకటేనా? అటెండెన్స్ వేసుకొని పోయి జీతం తీసుకోవడమా? ఉమ్. బరబ్బర్ అంటాడు. ఎవరైనా అంటారు, ఆయన అంటాడు, నేనంటా, నువ్వంటావు, ఎవరన్నా అంటారు. స్టేచర్ లేకపోయినటువంటి వ్యక్తి ఉమ్. ఇంక వీల్ చైర్ మీద పోతాడా ఇంకేడికన్నా పోతాడా అనేది డెఫినెట్గా మాట్లాడొచ్చు. ఆ రోజు ఆరోగ్యం బాగాలేనప్పుడు మా ముఖ్యమంత్రే కదా పోయి పరామర్శించింది. ఉమ్. ఈరోజు సబ్జెక్టు ఉన్నదాన్ని మీద మాట్లాడేటప్పుడు బరబ్బర్ అంటారు. ఉమ్. అవమానించడం కాదు ప్రతిసారి. మీ మల్లారెడ్డి గతంలో రేవంత్ రెడ్డిని తిట్టినప్పుడు మీరు నోట్లకెళ్ళి మాట మాట్లాడినా ఎన్ని తిట్లు తిట్టిండు మల్లారెడ్డి? మీ ఆయన ఎవడో ఉంటాడు కదా ఆడ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే, అర్బన్ కదా సంథింగ్ ఎమ్మెల్యే ఉండే చూడు. ఎవరు సంజయ్ కౌశిక్ సంజయ్ కాదు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంత్రిగా కూడా ఉండే కదా వాడు దిక్కుమాలినోడు. ఆడేమి ఆర్మూరా ఆర్మూర్ జీవన్ రెడ్డి. ఎమ్మెల్యే జీ జీవన్ రెడ్డి, జీవన్ జీవన్ రెడ్డి అనుకో, జీవన్ ఎవడో ఉమ్. ఆడ ఎట్లా తిడుతుండే, నోటికి వచ్చినటువంటి బూతులు తిడుతుండే. శ్రీనివాస్ యాదవ్ ఎట్లా తిడుతుండే, గువ్వల బాలరాజు ఎట్లా తిడుతుండే, ఉమ్. ఆయన పేరు ఇంకొకని పేరేంది సుమన్, బాల్కా సుమన్ ఎట్లా తిడుతుండే. అప్పుడు అంతా మీరు ఏం నోర్లు మూసుకొని ఇంకా ఇంకా అప్పటికి ఇంకా రెచ్చగొట్టించి ఇంకా మా మీద ఉసిగొల్పి మా మీద దాడులు జరిపే స్థితికి తీసుకొని వచ్చి ఈరోజు మమ్మల్ని ఈరోజు కేవలం మీరు చేసినటువంటి తప్పుల మీదనే మాట్లాడుతున్నారు. కానీ అప్పుడు వ్యక్తిగతంగా దూషణలు, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టుడు, హెరాస్మెంట్ చేసుడు, అరెస్టులు చేసుడు, కేసులు పెట్టించుడు ఎన్ని చేయలే మీరు? ఉమ్. అన్ని చేసినా భరించారు. తెలంగాణలో ఉద్యమం చేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిన్ను దింపడమే మా లక్ష్యంగా తెలంగాణ ప్రజలందరూ కోరుకున్నది. కాంగ్రెస్ని తీసుకొని వచ్చింది కాబట్టి ఇచ్చిన తెలంగాణ కాపాడాల్సినటువంటి తెలంగాణను కూడా కాంగ్రెస్ మీద డిపెండ్ అయి ఉన్నది కాబట్టి నేను తీసుకొని పోయి మూలకేసి ఒత్తి పడేసారు తెలంగాణ ప్రజలు. అంతకుమించి ఇంకా ఎంతో మంది తిట్టిండ్రు. ఉమ్. ఇంటర్ విద్యార్థులను చంపినప్పుడు ఎక్కడ పోయింది మీ అయ్యా? ఉమ్. గుర్తులేదా? మరి ఇప్పుడు మీ నాయనని ముఖ్యమంత్రికి తిట్టొద్దు అంటున్నావు. అప్పుడు 30 మంది విద్యార్థులు చచ్చిపోతే ఏమైంది? 40-50 మంది ఆర్టీసీ ఉద్యోగస్తులు అంటే చచ్చిపోతే మీరు ఏమైంది? మీరు బ- అంటే కొండగట్టులో బస్సు పడితే బరాబర్ తిడతాము మాజీ తప్పు ముఖ్యమంత్రి చేస్తే అంటున్నారు. బరాబర్ ఎవరికైనా తిడతాం. వాళ్ళంటే మేము అనుకోకుండా ఉట్టి కూర్చోవడానికి ఉమ్. జాతిపిత గాంధీ మహాత్ముడు ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపి అనే కాలం పోయింది. ఉమ్. మీరంటే మా ఒంటిలో చీము నెత్తురు లేదనుకోకండి. ఉమ్. ఒకటంటే 10 అంటాము బరాబర్. ఉమ్. అనకుండా ప్రజాపాలనలో మీరు సూచనలు సలహాలు ఇవ్వండి, మాట్లాడండి, ప్రతిపక్షంగా కూర్చొని మాట్లాడండి. మొన్న సిగ్గు శరం ఉందా? వాకౌట్ చేసిండ్రు అసెంబ్లీలో. ఎందుకు పోయిన బయటికి? ప్రశ్నించాలి, అడగాలి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.